హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మంచింగ్స్. ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ప్రేక్షక దేవుళ్ళరా, కొంచెం ఆ సబ్స్క్రైబ్ బటన్ని కొడతారా? వీడియో లాస్ట్ వరకు చూసి ఎంకరేజ్ చేయండరా. సుహాస్, పాయల్, రాశి, వైవహర్ష మెయిన్ లీడ్స్కి నటించిన ప్రసన్న వదనం మూవీ నాకు యావరేజ్ ఫీల్ని ఇచ్చింది. కాన్సెప్ట్ బాగుంది. ట్రైలర్లో చూసే ఉంటారు కదా, ఫేస్ బ్లైండ్నెస్. ఫేస్ చూడగలరు కానీ గుర్తుపట్టలేరు. ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ని తీసుకుని రైటర్ డైరెక్టర్ అర్జున్ మంచి అటెంప్టే చేశారు. కానీ డైరెక్టర్గా ఇది తన ఫస్ట్ ఫిలిం అవడంతో అనుకున్న విధంగా సాటిస్ఫై చేయలేకపోయారు. మూవీ మెయిన్ ప్లాట్ ఏంటంటే, తనకు సంబంధం లేని ఒక మర్డర్లో ఇరుక్కున్న హీరో సూర్య తనకి ఉన్న ఫేస్ బ్లైండ్నెస్ వల్ల అండ్ అతి మంచితనం వల్ల ఎలాంటి సిచ్యువేషన్స్లో ఇరుక్కున్నాడు, వాటిని ఎలా సాల్వ్ చేశాడు అన్నది కథ. మూవీ మొదలైన దగ్గర నుండి కొంచెం ఇంట్రెస్టింగ్గా వెళ్తూ మధ్యలో లవ్ ట్రాక్ అని స్లో అయిపోతుంది. కానీ మూవీ మెయిన్ ప్లాట్ని సైడ్ చేసేయకుండా అక్కడక్కడ టచ్ చేస్తూ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేద్దాం అనుకున్నారు. కానీ ఫస్ట్ హాఫ్లో మేజర్ పోర్షన్స్ హీరో హీరోయిన్ ట్రాక్ ఉండడం వల్ల అంత ఎంగేజింగ్గా అనిపించలేదు. సెకండ్ హాఫ్ మాత్రం ఎక్కడ డీవియేట్ అవ్వకుండా మెయిన్ పాయింట్కి స్టిక్ అయి తీశారు. మూవీ క్లైమాక్స్కి వచ్చే కొద్దీ ఏమవుతుందా అన్న సస్పెన్స్ని బిల్డ్ చేసింది. అక్కడక్కడ కొన్ని ట్విస్టులు ఉన్నాయి, కానీ అవి ముందే మనం క్యాచ్ చేసేయచ్చు. మూవీలో జరిగే ప్రతి ఇన్సిడెంట్ని ప్రాపర్గా రాసుకున్నారనిపించింది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అని కాకుండా కంప్లీట్ మూవీ లెక్కన చూస్తే మాత్రం స్క్రీన్ ప్లే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చేమో అనిపించింది. హీరోకి ఉన్న డిఫెక్ట్ని క్లైమాక్స్లో చాలా బాగా యూస్ చేసుకున్నారు. అందరూ యాక్టింగ్ బాగా చేశారు. సుహాస్ గురించి వేరే చెప్పక్కర్లేదు. బీజిఎం కూడా సీన్స్కి తగ్గట్టుగా బాగుంది. మొత్తానికైతే వన్ టైం వాచ్. మీరు కనుక మూవీ చూసుంటే ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మూవీ మంచింగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టేసుకోండి. ఇంకో వీడియోలో కలుద్దాం.